ప్రభువునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నవంబర్ మాసమునకై దేవుని వాక్యం అంశం, ఇది యెహోవా దృష్టికి అల్పమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఇశ్రాయేలుల రాజు మోయాబు రాజుతో యుద్ధం చేయటానికి మరో 2 రాజులను తనతో కలుపుకున్నట్టు మనము చదువుతాం. తాము తమ సైన్యం గుర్రములతో సహా వారు అరణ్యం గుండా ప్రయాణించారు. యుద్ధానికి వెళ్ళే మార్గంలో వారికి 3 విషయాలను అర్థమైపోయినాయి. 9వ వచనంలో వారు ఎదుర్కొన్న మొట్టమొదటి సవాలు, 7 రోజులు ప్రయాణించిన తర్వాత వారికి నీరు లేకుండా పోయింది. వారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఇలాంటి సమస్య వస్తుందని వారు ఊహించలేదు. ఈ సంక్షోభం మన అసలు రూపాన్ని బయటపెడుతుంది, మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. సైన్య బలం, రాజుల మద్దతు, గుర్రాల శక్తి ఉన్నప్పటికీ ఈ సంక్షోభాన్ని దాటటానికి అవి సరిపోలేదు. మనం కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే ఉంటాం. వెంటనే ఇశ్రాయేలు రాజు మోయాబు రాజు చేతిలో తమను చంపడానికి ప్రభువును వేడుకొన్నాడు. సంక్షోభం వచ్చినప్పుడు మనం కూడా దేవుని మంచితనాన్ని సందేహించమా? 11వ వచనంలో వారు కోరిన సలహా, దేవుని యొక్క సలహాను వారు కోరారు. ఊహించని పరిస్థితి వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్మడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుంది. యెహోషాపాతు వెంటనే అడిగాడు, మనం ప్రభువును అడగటానికి ఇక్కడ ప్రభు ప్రవక్త ఎవరైనా లేరా అని అడగగా వారు ప్రవక్త ఎలీషా సలహా కోసం వెళ్ళారు. ఆయన జవాబిస్తూ, ఇది ప్రభువుకు సులభమైన విషయం అంటాడు, ఎ సింపుల్ థింగ్ అని చెప్పాడు. మీరు అసాధ్యమో భయానకమని మొత్తం పరిస్థితిలో పెద్ద సమస్యగా భావించేది దేవుని దృష్టికి ఒక సులభమైన విషయం. సంక్షోభాన్ని అధిగమించటానికి మనము కొన్నిసార్లు ప్రణాళికను, మనకు మద్దతు, మన బలంపై ఆధారపడతాం. అయితే మీరు ప్రభువును అడగండి, ఆయన దగ్గర తప్పకుండా ఒక సులభమైన మార్గం ఉంటుంది. ప్రభువుకు మరి కష్టమైనది ఏదైనా ఉందా? ఏదీ లేదు. 3వ విషయాన్ని, వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు, సలహా కోరారు, చివరకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. లోయలో గుంటలు త్రవ్వమని వారికి చెప్పబడింది. వర్షం లేదు, గాలి లేదు, అయినా ఆ గుంటలు నీటితో నిండిపోయాయి. వారు గుంటలు త్రవ్వారు, ప్రభువు వాటిని నింపాడు. వారు ప్రభువును వెతకడమే కాదు, వర్షం గాలి లేనప్పుడు కూడా ఆయనకు విధేయత చూపారు. ఏదేమైనా విధేయత చూపడానికి వారు నిశ్చయించుకున్నారు. ప్రభు వారికి జవాబిచ్చాడు. లేని చోట నుండి నీటిని పొంగి పొర్లించటమే ప్రభువుకు సులభం. దేవుడు తలంచుకుంటే లేనిదాన్ని ఉన్నట్టు చేయగలడు, అసాధ్యమైన దాన్ని సులువుగా సాధ్యం చేయగలడు. అంత సమర్థత కలిగినటువంటి దేవుడు మన దేవుడు అయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన 147 10వ వచనంలో, గుర్రములు బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలిసత్వయందు ఆయన ఆనందించడు. 11వ వచనం, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు కదండి. కాబట్టి మొదటి దినవృత్తాంతములు 16:11లో చెప్పినట్టుగా యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ద్వితీయోపదేశకాండం 5:3 అంటాడు, మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడనే యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. మీకు మంచి నెల, క్షేమకరమైన నెలగా ఉండాలని నేను కోరుకుంటూ, దేవుని దీవెన మీకు కలగాలని, మీ ప్రతి సమస్యను ప్రభువుకు అప్పగించుకొని ముందుకు సాగాలని ప్రభు పెట్టి మాట తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.